రోజా గారికైనా, అంబటి గారికైనా, అవంతి గారికైనా, ఇంకా ఏ నాని గారికైనా, పేరునే నాని గారికైనా. అదైతే వైసీపీ అధికార ప్రతినిధులు, వైసీపీ క్యాడర్ అయితే గుర్తు పెట్టుకోవాలి. మరొక విషయం ఏంటంటే, గత ప్రభుత్వం లాగా కక్షపూరిత రాజకీయాలు అయితే ససేమీరా ఈ ప్రభుత్వంలో జరగదు సార్. వాస్తవ రూపంలో మీరు చూస్తున్నారు కూడా. ఎందుకంటే మన పేర్నేని నాని గారు చెప్పారు, వాళ్ళ వైఫ్ ని ఇబ్బంది పెడతామని చెప్తే కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి అనుమతించలేదంట అని సాక్షాత్తు వైసీపీ మాజీ మంత్రి వల్లే చెప్పారు. సో కక్షపూరిత రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న వైసీపీలోనే ఈ మాట వచ్చింది అంటే జనసేన పార్టీ, టీడీపీ కూటమి ఎలా పనిచేస్తుందో నిలువెత్తు నిదర్శనంగా వాళ్ళ మాటలే మనం తీసుకుందాం సార్. అండ్ మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్రమ అరెస్టులు అయితే జరగలేదు సార్, పక్కాగా నేను చెప్పగలుగుతాను. అండ్ అరెస్టు చేయట్లేదని, జాప్యం చేస్తున్నారని మా పైన ఇదే డిబేట్ లో బాలకోటయ్య గారు మాట్లాడిన మాటలు కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. సో ఇక్కడ ఎవరి మీద కూడా కక్షపూరిత రాజకీయాలు చేయడానికి సంసిద్ధంగా లేము. వాస్తవ రూపంలో గత ప్రభుత్వంలో మా క్యాడర్ కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఎవరు